హాయ్ అండి. ఇది తెలంగాణ టెట్ ఎగ్జామ్‌కి సోషల్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్. అలాగే ఫస్ట్ బిట్ చూద్దామండి మనం. 16 మహాజానపదాల గురించి మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ జైనలో, సెకండ్ ఆప్షన్ గ్రీకులో, థర్డ్ ఆప్షన్ చైనీస్లో, ఫోర్త్ ఆప్షన్ బౌద్ధలో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బౌద్ధలో. 16 మహాజానపదాల గురించి మొట్టమొదటిసారిగా బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఈ సంధి అల్సస్ లొరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి. ఫస్ట్ ఆప్షన్ ప్యారిస్ సంధి, సెకండ్ ఆప్షన్ ఫ్రాంక్ఫర్ట్ సంధి, థర్డ్ ఆప్షన్ వెర్సియల్స్, ఫోర్త్ ఆప్షన్ సెవర్స్. ద ఆన్సర్ ఇస్ ఫ్రాంక్ఫర్ట్ సంధి. ఫ్రాంక్ఫర్ట్ సంధి అల్సస్ లొరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి. నెక్స్ట్ వన్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం. ఆప్షన్స్. ఫస్ట్ వన్ సైన్య సహకార పద్ధతిని, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం. సెకండ్ ఆప్షన్ భారతదేశ ఆర్థిక వనరులను ఇంగ్లాండ్ తరలించి వారి అవసరాలు తీర్చుకోవడం. థర్డ్ ఆప్షన్ పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం. ఫోర్త్ ఆప్షన్ లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం. నెక్స్ట్ వన్. ఈ కింది భాషలు లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు. ఫస్ట్ ఆప్షన్ స్పానిష్ పోర్చుగీస్, సెకండ్ ఆప్షన్ స్పానిష్ జర్మనీ, థర్డ్ ఆప్షన్ పోర్చుగీస్ జర్మనీ, ఫోర్త్ ఆప్షన్ స్పానిష్ ఫ్రెంచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ స్పానిష్ పోర్చుగీస్. స్పానిష్ పోర్చుగీస్ భాషలు లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అన్న నినాదాన్ని ఇచ్చిన విప్లవం. ఆప్షన్స్ మహోన్నత విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, అమెరికా వలస ప్రాంతాల ప్రజలు, రష్యా విప్లవం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమెరికా వలస ప్రాంతాల ప్రజలు. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అన్న నినాదాన్ని ఇచ్చిన విప్లవం అమెరికా వలస ప్రాంతాల ప్రజలు. నెక్స్ట్ వన్. ప్రఖ్యాతిగాంచిన పైటా శిల్పం వీటికి చెందినది. లియోనార్డో డావిన్స్, రఫేల్, ఆల్బర్ట్ డ్యూరర్, మైకల్ ఆంజిలో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైకల్ ఆంజిలో. ప్రఖ్యాతిగాంచిన పైటా శిల్పం మైకల్ ఆంజిలోకి చెందినది. నెక్స్ట్ వన్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్. ఇలాంటి కంటెంట్స్ కోసం అలాగే మోడల్ పేపర్స్ కోసం కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి ఆశీస్సులతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆప్షన్స్ విద్యానాథుడు, వల్లభాచార్యులు, ఏకమ్రనాథుడు, విద్యారణ్య స్వామి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్. రెండవ ప్రపంచ యుద్ధం తక్షణ కారణం.
ఆప్షన్స్ హిట్లర్ని సంతృప్తిపరచడం అని నినాదం. సెకండ్ ఆప్షన్ డాజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తడం. థర్డ్ ఆప్షన్ వెర్సియల్స్ సంధి ద్వారా నష్టపోయిన భూభాగాలన్నిటినీ తిరిగి ఆస్వాధీనపరుచుకోవాలనుకోవడం. ఫోర్త్ ఆప్షన్ జర్మనీని శిక్షించాలని మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయాలని గెలుపొందిన మిత్రదేశాలు భావించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. డాజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తడం. రెండవ ప్రపంచ యుద్ధం తక్షణ కారణం. డాజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పోలాండ్ పైకి దండెత్తడం. నెక్స్ట్ వన్. అశోకన్ శాసనాలు చాలా వరకు ఈ లిపిలో రాయబడి ఉన్నాయి. ఆప్షన్స్ పాలీ లిపి, ఇద్దిష్, బ్రహ్మి, స్వహిలి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్రహ్మి. అశోకన్ శాసనాలు చాలా వరకు బ్రహ్మి లిపిలో రాయబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, చాంట, జ్యోతిష్య అనేవి వేదాలు. ఆప్షన్స్ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదంగాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వేదంగాలు. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, చాంట, జ్యోతిష్య అనేవి వేదంగాలు. ఓకే, నెక్స్ట్ వన్. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు. ఆప్షన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అరిగే రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గారు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నారాయణ గురు. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. భారత రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 2 పదాలు సర్వసత్తాక మరియు లౌకిక, సర్వసత్తాక మరియు గణతంత్ర, ప్రజాస్వామ్య మరియు లౌకిక, సామ్యవాద మరియు లౌకిక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సామ్యవాద మరియు లౌకిక. భారత రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 2 పదాలు సామ్యవాద మరియు లౌకిక. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఈ భాగాల్లో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాలు పొందపరచబడి ఉన్నాయి. 6th మరియు 7th, 4th మరియు 5thలో, 2nd మరియు 3rdలో, 3rd మరియు 4thలో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3rd మరియు 4thలో. భారత రాజ్యాంగంలోని 3rd మరియు 4th భాగాల్లో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాలు పొందపరచబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్. ఈ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు. ఆప్షన్స్ రక్షణ, కరెన్సీ. సెకండ్ ఆప్షన్ అమ్మకపు పన్ను. థర్డ్ ఆప్షన్ కేంద్రీయ విద్యాలయాలు. ఫోర్త్ ఆప్షన్ సాగునీరు, పోలీస్ వ్యవస్థ, వైద్య సేవలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రక్షణ, కరెన్సీ. రక్షణ, కరెన్సీ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది అంశం మీద సూచన చేయుటకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ గృహహింస నుండి మహిళలకు రక్షణ కల్పించుటకు, వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు. థర్డ్ ఆప్షన్ మనుషుల అక్రమ రవాణాన్ని నిరోధించుటకు. ఫోర్త్ ఆప్షన్ ప్రకృతి విపత్తుల బారిన పడ్డవారిని కాపాడుటకు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు. వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు అంశం పైన
సూచనలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్‌ని ఏర్పాటు చేసింది.